హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి 90s కిడ్స్కి మాత్రమే తెలిసిన తీగ మిఠాయిని చేసి చూపించబోతున్నాను. అప్పట్లో పిల్లలంతా ఈ క్యాండీని చాలా ఇష్టంగా తినేవారు. అయితే ప్రస్తుతం ఇవెక్కడ కూడా ఏ షాప్స్లో కూడా దొరకడం లేదు. ఇంకా ఈ మిఠాయిని బొంబాయి మిఠాయిని కూడా అంటారు. ఇంకా వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం గిన్నెలో 1 కప్పు పంచదారను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఈ పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి. ఈ పంచదార కరిగే లోపల మనం ఒక ప్లేట్లో కానీ లేదంటే ఇలాంటి ఒక నాన్ స్టిక్ ప్యాన్లో కానీ కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసుకోవాలి. ఇలా ముందుగా గ్రీస్ చేసి పెట్టుకోవడం వల్ల పాకం రెడీ అయిన వెంటనే ఈ ప్యాన్లోకి వేసుకోవచ్చు. లేదంటే పాకం గడ్డ కట్టేస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ పంచదారలో మనం ఓన్లీ 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసాం కాబట్టి పాకం చాలా తొందరగా వచ్చేస్తుంది. అదే కొంచెం ఎక్కువ వాటర్ని వేస్తే కనుక పాకం రావడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈ పాకాన్ని మనం ఎంతసేపు పాటు ఉడికించుకోవాలంటే ఈ పాకం అన్నది వాటర్లో వేస్తే ఒక జెల్లీలాగా ఫామ్ అయ్యి సాగినట్లుగా రావాలి. ఈ పాకంని మనం ఈ విధంగా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇలా బౌల్లో కొద్దిగా వాటర్ని తీసుకుని ఇలా కొంచెం పాకంని వేసి చెక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా ఇలాగా ఒక ముద్దలాగా అయ్యి సాగినట్లుగా వస్తే మనకింకా పాకం రెడీ అయినట్లు. ఇప్పుడు ఇంకా ఇందులో కంపల్సరీగా కొద్దిగా నిమ్మరసాన్ని వేసి మిక్స్ చేసుకోవాలి. అప్పుడు పాకం అన్నది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకుని ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడు ఈ పాకం స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పాకం 1 నిమిషం పాటు సెట్ అవనివ్వాలి. మరీ ఎక్కువసేపు వదిలేస్తే గట్టిగా అయిపోతుందని గుర్తుంచుకోవాలి. తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. మన చేతికి వేడి తగిలేంత వరకు ఇలా చేస్తూ ఉండాలి. లేదంటే పాకం గడ్డ కట్టేస్తుంది. ప్లేట్లో కన్నా ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్లో పాకంని ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల ప్యాన్కి ఈ పాకం అన్నది ఎక్కువగా స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇలా కొద్దిగా ఫుడ్ కలర్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం హీట్ తగ్గిన తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకుని ఇప్పుడు పాకంని ఇలా చేతులతో తీసుకుని స్ట్రెచ్ చేస్తూనే ఉండాలి. ఇలా మినిమం 10 మినిట్స్ పాటు అయినా సరే ఇలా స్ట్రెచ్ చేస్తూ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మళ్ళీ లాగడం అలాగే ఫోల్డ్ చేయడం. ఇలా ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగా ఈ క్యాండీ అన్నది రెడీ అవుతుంది. మనం ఇలా చేస్తూ ఉంటే ఈ పాకం అన్నది కలర్ చేంజ్ అయ్యి కొంచెం హార్డ్గా అవుతుంది. ఈ విధంగా మనం ఎంతవరకు స్ట్రెచ్ చేస్తే అంతవరకు సాగుతూనే ఉంటుంది. ఈ రెసిపీని ఫస్ట్ టైం ట్రై చేసేవారు కూడా పాడవుతుంది అన్న భయమేమీ అక్కర్లేదు. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా వీలైనంత వరకు స్ట్రెచ్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఇది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం కనీసం 10 to 15 మినిట్స్ పాటు ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత ఇలాగ హార్డ్గా రెడీ అవుతుంది. ఈ విధంగా హార్డ్గా అవుతే మనకింకా ఈ రెసిపీ రెడీ అయినట్లే. ఇప్పుడు కావాలంటే ఇందులో నుండి ఇలా కొద్దిగా ఈ స్వీట్ని తీసుకుని మనకి నచ్చిన షేప్లో డిజైన్ చేసుకోవచ్చు. యూజువల్గా ఈ షేప్స్ ఇవన్నీ కూడా 90s కిడ్స్కి బాగా తెలుసుంటాయి. స్కూల్ బయట వీటిని ఎక్కువగా అమ్మేవారు. ఈ స్వీట్తో బర్డ్స్, ఫ్లవర్ షేప్స్ని చేసి ఒక పుల్లకి గుచ్చేవారు. ఇంకా వాచెస్ లాగా, రింగ్స్ లాగా కూడా ఎక్కువగా డిజైన్ చేసేవారు. ఇప్పుడున్న ఈ జనరేషన్ చిన్నపిల్లలకి ఈ క్యాండీ అన్నది పెద్దగా తెలియకపోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తినేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే
Please subscribe to my channel.